ఇదే ఆస్పెక్ట్లో ఇంకోటి కూడా వస్తుంది సార్. అంటే ఇప్పుడు మొన్న పుష్ప టైంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎర్రచందనం అమ్మే వాళ్ళు హీరోలు అయిపోయారని, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడి వీళ్ళందరూ మాట్లాడితే పొద్దున్న రాజు గారు కూడా అన్నారు విలన్ వర్సెస్ విలన్ సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు ఎక్కువ అని చెప్పేసి. అయితే ఇప్పుడు డాకు మహారాజుకి వచ్చేసరికి డాకు అంటే ఈ దొంగలు కదా ఈ కైండ్ ఆఫ్ థింగ్లో అంటే ఒక సేమ్ డాకు మహారాజ్ టైటిల్ మీద కూడా అలా వస్తుంది. అంటే గ్లోరిఫై చేసి చూపిస్తున్నారా ఆ నెగిటివిటీని కానీ నెగిటివ్ టైటిల్ని కానీ నెగిటివ్ విలన్. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్లో, కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో కొన్నిసార్లు గన్ను పట్టుకుంటే కానీ న్యాయం జరగదని. అది ఇప్పుడు రామాయణంలో కూడా ఉంది కదా. త్రివిక్రమ్ గారు ఒక అద్భుతమైన డైలాగ్ రాశారు జై చిరంజీవిలో. రాముడు బాణం వేసింది చాట్ నుంచి తప్పక కుదరక ఆ డైలాగ్ చూసారు జై చిరంజీవి. మీకు నాకు ఎగ్జాక్ట్ డైలాగ్ తెలియదు, చాలా మంది అలా కొన్నిసార్లు గన్ను పట్టుకుంటే తప్పితే జరగని పనులు ఉంటాయి. ఇప్పుడు రాబిన్ హుడ్ క్యారెక్టర్ ఉంది, రాబిన్ హుడ్ దొంగ ఎందుకు అయ్యాడు? అతను సంపాదించి ఇవ్వచ్చు కదా పూర్కి, అలా అని ఎందుకు అయ్యాడు? దొంగ ఎందుకు అయ్యాడు? సో కొన్నిసార్లు నెగిటివ్గా వెళ్తేనే చాలా మందికి పాజిటివ్ జరుగుతుంది అనుకున్నప్పుడు తప్పదు అన్నప్పుడు మారుతారు కదా. హీరోయిజం అదే కదా. ఇప్పుడు మనం ప్రపంచంలో చేయలేనే కదా సినిమాలో చేయాలి, అవుట్ ఆఫ్ దిస్ కొంచెం వెళ్ళేది. సో అలా ఓవర్ ద ఇది ఉంటుంది, అది ట్రాన్స్ఫర్మేషన్. మీకు అది అర్థమవుతుంది ఎందుకు పెట్టామనేది. అందుకే డాకు అనేది నెగిటివ్ వర్డ్ అని మీరు అంటున్నారు కదా, పక్కన మహారాజా అనేది పాజిటివ్ వర్డ్ కదా. ఆ రెండు ఎందుకు కలిపామనేది మీకు సినిమా అదే అర్థమవుతుంది. బట్ వాళ్ళు జనాలు ఎలా చూస్తున్నారంటే డాకు మహారాజా అంటే ఈ నెగిటివ్ వర్డ్ని బాగా గ్లోరిఫై చేస్తున్నారన్న థాట్లో బయట జనాలు. అవును, ఇప్పుడు కొంతమందికి నెగిటివ్ చేసి ఇప్పుడు 10 మందికి నెగిటివ్ చేసి ఆ నెగిటివ్ 100 మందికి పాజిటివ్ అవుతుంది అనుకోండి, గ్లోరిఫై చేస్తే తప్పే ఉంది ఆ సెన్స్లో అనుకోండి. పోనీ ఇప్పుడు ఒక 10 మందికి అన్యాయం చేసి అదే దాని వలన ఒక 100 మందో 1000 మందో బాగుపడుతున్నారంటే దాన్ని గ్లోరిఫై చేస్తే తప్పే ఉంది. రాబిన్ హుడ్ చేసింది అదే కదా. సో ఆ సెన్స్లో అయితే మొన్న లేటెస్ట్గా పుష్ప ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారికి ఏంటంటే బ్రహ్మరాంబ మల్లికార్జున ఫస్ట్ ఎప్పుడు పడినా చూడడం అనేది ఆయనకు అలవాటు కదా. మరి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో కుదురుద్ది అంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ఆ రోజు? ఏమో సార్, ఇంకా సార్ వెళ్దామని అయితే మేము అంత డిస్కషన్ పెట్టలేదు, సార్ పెట్టలేదు, అడగలేదు మేము కూడా. అలాంటిది ఏమైనా వస్తే అప్పుడు మనం గవర్నమెంట్ని కన్సల్ట్ చేసి అన్ని ప్రొటెక్షన్స్ అన్నీ తీసుకుని గవర్నమెంట్ నిజంగానే అప్రూవల్ ఇచ్చి వెళ్ళండి పర్లేదంటే దాని 1,00,000 రకాలుగా జాగ్రత్తలు తీసుకుని వెళ్తాము. లేదు గవర్నమెంట్ ఇలాంటివి వదిలేండి అంటే ఆమె గవర్నమెంట్ డెసిషన్ అవాయిడ్ చేస్తూనే ఉంటాం. బట్ అంటే ఆయనకి సెంటిమెంట్స్ అనేవి కొంచెం ఇండస్ట్రీలో బలంగా ఉంటాయి కదా సార్. అక్కడ సినిమా పడుతుంది సెంటిమెంట్, ఆయన వెళ్ళి చూడాలని లేదు కదా, అక్కడ సినిమా పడుతుంది సెంటిమెంట్ ఆయనకి, అది అంతే తప్పితే దాని వరకు. అయితే యాక్చువల్గా అంటే బాలకృష్ణ గారిని ఒప్పించడానికంటే ఆయన కథ బాగుంటే ఇంకా మీరు డైరెక్టర్కి ఎంత సరెండర్ అయిపోతారో అంతా మీరు చూసుంటారు. అంటే ఇంతకుముందు వినుంటారు, ఇప్పుడు చూసుంటారు కదా. సో మరి ఎన్ని కథలు చెప్పారు సరే ఆయనకు ఒప్పుకోవడానికి? ఇది అంటే మూడో కథ. అంటే ఇంతకు ముందు 2 కథలు మళ్ళీ అంటే వేరే హీరోలతో అనుకుంటున్నారా లేదంటే? నేను కాదు, బాబీ చెప్పారు. అది ఇంకా బాబీ ఆ కథలు ఏం చేస్తారు బాబీని అడగాలి, నాకు సంబంధం లేదు. అయితే ఇక్కడ చిన్న ఈ విషయం ఏంటంటే బాబీ గారితో ఇది ఫస్ట్ ఎప్పుడైతే వాల్టర్ వేరే హిట్ కొట్టారో మైత్రిలోనే వాళ్ళకే కమిట్ అయ్యి ఇంకో సినిమా చేయాల్సి ఉంది. బట్ సితారాకి ఎందుకు వచ్చారు అనేది ఒక చిన్న ఇది నడిచింది బాబీ గారి మీద. అదేంటి సార్, అదేమన్నా ఉందా? అలా కాదు కదా, డైరెక్ట్ బాబీ గారి కమిట్మెంట్ మైత్రితో ఉంది. ఒక 4 years బ్యాక్ 5 years బ్యాక్ బాబీని ఒక బర్త్డే రోజు కలిసి, బాబీ ఎప్పుడు చేసినా నాకు సినిమా బాలకృష్ణ గారితో చేసి పెట్టండి అని అడిగే బాబీని నేను. సో వాల్తేరు వేరే రిలీజ్ అయిపోయిన తర్వాత నేను బాబీ మాట్లాడుకుంటే, వంశీ బాలకృష్ణ గారు ఇమీడియట్గా డేట్లు ఇస్తే మనమే చేసేద్దాం, ఇంకే హీరో అయినా నేను మైత్రికి చేసి వస్తాను. ఓకే బాబీ అన్నాను. అప్పుడు బాలకృష్ణ గారిని అప్రోచ్ అయ్యి బాలకృష్ణ గారు ఇమీడియట్గా భగవద్గీత ఏదో చేసేసుకోమని అన్నారు. అది అలా సెట్ అయిపోయింది అంతే తప్పితే దానికి ఇంత పెద్ద క్యాల్కులేషన్స్ ఏం లేవు. అంటే బయట వచ్చిన టాక్ గురించి చెప్పాను, జరిగిన సినారియో ఇదే. మరి వాళ్ళ దగ్గర నుంచి ఏం రాలేదు, వాళ్ళు కూడా కొంచెం ఏదో ఫీల్ అయ్యారు అన్నట్టు ఒక అదే చెప్పాను కదండి. ఇంకే హీరోతో అయినా మైత్రికి చేస్తాను వంశీ, బాలకృష్ణ గారిది మాత్రం మీరే ఫస్ట్ అడిగారు నన్ను, కాబట్టి నీకే చేస్తాను, నువ్వు ఎప్పుడు మీరు అనుకుంటే అప్పుడు అంటే ఇమీడియట్ అనుకోండి, ఇమీడియట్గా సెట్ అయ్యి. అదే సార్ మీరు జరిగిన సినారియో చెప్పారు, బట్ వాళ్ళు ఫీల్ అయ్యారు. నేను అడగను కదా, ఇప్పుడు నవీన్ గారు ఆయన హెడేక్ నవీన్ గారు ఫీల్ అయ్యారా మీరు, నేను అలా ఎలా అడుగుతాను